మీ పేరేంటి? సలీం. ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే దుబాయ్ నుంచి వచ్చినా గానీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నా. వేసుకుంటే చాలు. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఇక్కడే తెలంగాణనే. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతానికైతే ఏం చెయ్యటం, ఖాళీగానే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మీ ముందర నిల్చుంటే మీరేం ఎక్స్ పిక్స్ ఏం ఉండదు, మనకు డైరెక్ట్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ అన్నారు కదా, ఎనీ బ్రేకప్ ముందు? గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బ్రేకప్ అవుతుంది కదా మేడం. గర్ల్ ఫ్రెండ్ ఏం లేదా, బ్రేకప్ ఏం అసలు పట్టించుకొని నేను అమ్మాయిలని. జస్ట్ మీరు అరేంజ్ మ్యారేజ్ అంటారు అంతే. అరేంజ్ మ్యారేజ్ లో మీ వైఫ్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? వైఫ్ వచ్చినాక తెలుస్తాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అలా కాదు, అరే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఈ క్వాలిటీస్ ఉండాలని కొన్ని క్వాలిటీస్ అడిగారు. మీరు వైఫ్ క్వాలిటీస్ అడిగారు, కానీ మీకు ఏం నచ్చుతాయి వైఫ్ లో క్వాలిటీస్ అడగలేరు మీరు. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు వచ్చే వైఫ్ ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారు కదా. ఈ జనరేషన్ కి అయితే నేను అనుకున్న వైఫ్ దొరకడం కష్టం. అందుకోసం నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు తప్ప జరుగుతుందో జరగదో మీరు అనుకున్నది. బట్ మీరు అనుకుంటారు కదా క్వాలిటీస్ ఇలా ఉండాలి అమ్మాయి, నాకు వచ్చే వైఫ్ ఇలా ఉండాలి. ఫ్యామిలీని జాయింట్ ఫ్యామిలీ ఉన్న తర్వాత దాన్ని విభజించకూడదు. వచ్చే తర్వాత మీ అందరూ ఆర్డినరీయే, అందరూ సర్వమంగళ మేళమే. ఇంకేంటంటే అర్థం చేసుకోవాలి. మనం ఏమైనా చెప్పే ముందైనా, మనం ఏదైనా వర్క్ చేసే ముందైనా, చేస్తున్నప్పుడు అయినా, చేసే ముందైనా అతను ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. అమ్మాయిలు ఎక్కువ ఫ్లడ్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ ఫ్లడ్ చేస్తారా? మేడం నేనైతే ముందే చెప్పాను, నేను అసలు ఆ ఫీల్డ్ అనే దిగాను అనుకుంటున్నా. ఫ్లర్టింగ్ కానీ, లవ్ కానీ, అఫైర్స్ కానీ. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. మీ ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఎక్స్పీరియన్స్ ఏంటది కదా? ఎక్స్పీరియన్స్ ఉన్నది కానీ ఇప్పుడు ఎలా ఉంది అసలు బయట ఎట్లున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా? సరే చెప్తా మేడం, వినండి. బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే అమ్మాయిలు డబ్బులున్న అమ్మాయిల్ని ఇష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి 3 స్టేజెస్. స్టడీ చదువుకునేటప్పుడు బాగా చదువుతున్న అబ్బాయిని ఇష్టపడతారు. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు అతని అందాన్ని చూస్తారు. తర్వాత అందమైన తర్వాత అతని డబ్బులు చూస్తారు. సరేనా మేడం? ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమైందంటే, ఇప్పుడు మన ఏజ్లో అయితే అమ్మాయిలు అబ్బాయిల దగ్గర డబ్బు కానీ, ఒక మంచి బైక్ వేసుకొని మీరు బీట్ అయ్యడానికి కూడా ఎవడైనా అబ్బాయి ఇప్పుడు లైక్ చేస్తే హైటెక్ సిటీ ఏరియా కానీ అటు పీజీస్ బాగుంటాయి, ఇటు కూడా బాగానే ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. బీట్ కొరకు వెళ్ళామంటే ఒక కేటీఎం వేసుకుని వెళ్తే అర్థం మీకు ఆటోమేటిక్గా అమ్మాయి పక్క ఒకటైనా దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయి అయిన తర్వాత మళ్ళా బ్రేకప్ చేసుకుంటుందో ఏదో వాట్ ఎవర్, అబ్బాయి దగ్గర నుంచి పైసలు లాక్కున్నా. కానీ అప్పుడు అబ్బాయి థాట్ ఏముంటుంది అంటే, అమ్మాయి మన దగ్గర నుంచి ఇంత పైసలు లాగిన తర్వాత మనం కూడా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలా అన్నట్టు ఆ అబ్బాయి ఉద్దేశం ఉంటది ఈ జనరేషన్ లో. అది కామన్ అయిపోయింది. మీరు నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి ఇక. అదే కానీ దానివల్ల సమాజానికి చెడు పేరు వస్తుంది. అదే అలా చేయకుండా ఉండాలంటే ఇక చాలా కష్టం ఈ జనరేషన్కి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, హై టెక్నాలజీస్ వాడుతున్నారు. అందుకొరకే. మీరు తెలుగులో పర్ఫెక్టా, ఇంగ్లీష్లో పర్ఫెక్టా? మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగు అనుకుంటున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను ముస్లిం ఫ్యామిలీతో బిలాంగ్ చేస్తా. నా తెలుగులో మీకు ఏమైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా? నేను తెలుగు మాట్లాడినప్పుడు ఏదైనా ముస్లిం అబ్బాయి లాగా అనిపిస్తున్నాడా? అట్లేం అనిపించలేదు. నేను యాక్చువల్లీ తెలుగునే ఎక్కువ ఇష్టపడతా అప్పటి నుంచి, కాబట్టి తెలుగు బాగా నేర్చుకున్నాం. ఓకే, మీరు తెలుగు ఎక్కువ ఇష్టపడతాను, ఎక్కువ అదే మాట్లాడతాను అంటున్నారు. ఏం లేదు కానీ మా కల్చర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుగు కల్చర్ లో ఎక్కువ మట్టుకు నేను టైం స్పెండ్ చేశాను. అలా దానివల్ల మా తెలుగు అనేది బాగా వచ్చేసింది. ఓకే, సో మీరు తెలుగులో పర్ఫెక్ట్ అంటున్నారు కాబట్టి ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేశారో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకుండా మాట్లాడాలి. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ మొత్తం డే యాక్టివిటీస్ అయితే నేను చెప్పలేను, దినచర్యం అయితే నేను చెప్పలేను. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. కాకపోతే కొన్ని చెప్పగలుగుతా అంతే. అదే పొద్దున్న లేవగానే మొత్తం ఏమంటారు, ఒక్క నిమిషం మేడం చెప్తా. అది ఏమంటారా, షవర్ తీసుకున్నామంటాం కదా తెలుగులో, మొత్తం స్నానం చేసుకొని అది చేసుకొని 6 గంటలకు చేసుకొని కాలకృత్యాలు అన్ని తీర్చుకొని మళ్ళా ఇక్కడ చదవడానికి ఇన్స్టిట్యూట్కి వచ్చాము. బడిగా తనలేం కదా, ఇన్స్టిట్యూట్ ఏమంటారు అవి చెప్పరా తొందరగా. సరే మేడం, ఈ క్వశ్చన్ వేరేది అడగండి. ఇది లేదు మేడం, ఇప్పుడైతే కష్టం. తెలుగులో 100% తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళే దీనిలో ఇంగ్లీష్ భాషని యాడ్ చేస్తున్నారు. ఇక నేను ఎలా యాడ్ చేయలేను. లేదు మేడం, ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ఇక్కడ రోడ్ మీద చెప్పలేను నేను. అంటే యాక్టివిటీస్ చెప్పనక్కర్లేదు, అట్లీస్ట్ ఒక బేసిక్ మీరు అడగండి, దాన్ని బట్టి చెప్తా. అదే అడిగాను కదా ఆల్రెడీ క్వశ్చన్, చెప్పాను కదా. మీరు మధ్యలో ఉన్నారు. అదేలా భోజనం చేసుకుంటాం, మధ్యాహ్నం భోజనం చేసుకుని మళ్ళీ తర్వాత అదే మళ్ళీ రొటీన్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, ఏదో ఉంటే చూసుకుంటాం ఇంట్లో పనులు, దాని తర్వాత తినే అనుకుంటాం. ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. అమ్మాయిలు చేత్తో పట్టుకొని చూపించుకునేది, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలు చేతిలో పట్టుకొని చూపించుకున్నారు, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? అమ్మాయిలు చేతిలో పట్టుకుని చూపిస్తారు, అబ్బాయిలు దాచుకుంటారు అంటారు. ఏంద్రా, అమ్మాయిలు దాస్తారా? అమ్మాయిలు చూపిస్తారు, అబ్బాయిలు దాచుకుంటారు. అబ్బాయిలు దాచుకుంటారు. నడుము అమ్మాయిలు చేత్తో పట్టుకొని చూపించుకుంటారా? చేత పట్టుకుంటా. ఇది ఫన్నీ కాదు మేడం, దీనికి ఫన్నీ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్ అనగలుగుతాం. దీనికి ఫన్నీ చెప్పాలి. చెప్తావు అనుకో, ఆన్సర్ చెప్పు, పర్లేదు. చెప్పు ఇంకా చెప్పు. అమ్మాయిలు చేతిలో పట్టుకుని చూపిస్తారు, అబ్బాయిలు అది డబల్ మీనింగ్ లోకి వెళ్ళిపోతుంది మేడం. చెప్పురా, నాకు చెప్పురా, నాకు చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పా, నాకు చెప్పు, అది అట్లే కానీ నాకు చెప్పు, నేను చెప్తా. సరే మేడం, వేరేది అడగండి. చెప్పురా, నాకు నేను చెప్తాను రా. ఒక క్వశ్చన్ నేను అడిగాను, మీరు అట్లీస్ట్ ఏదైనా గెస్ చేసి ఉంటారు, అదన్నా చెప్పండి. ఏం చెప్పారా చెప్పి. చేత పట్టుకొని దాస్తారా? చేతిలో పట్టుకొని అమ్మాయిలు చూపిస్తారు, అబ్బాయిలు దాస్తారు. వేరే అడుగుతున్నా, నేను ఏమనుకోలేను, పోనట్టే వదిలే. అది ఎనీ గెస్? మీకు తెలియదు అంటే లాస్ట్ లోనే చెప్తాను. చెప్పండి మేడం, తెలియదు. మీరు ఒక్కటైనా ట్రై చేయండి. అది ఏంది, సామెతనా ఏంది? మళ్ళీ ఒకసారి కూర్చొని. అమ్మాయిలు చేత్తో పట్టుకొని చూపించుకునేది, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? చెప్పండి మేడం, మీ మాత్రం మీరు తెలియలేము, చెప్పాలి ఇక మీరే చెప్పండి. మీరే చెప్తా, నేనే చెప్తాను. బట్ ఓకే, జిరాఫ్ ఎన్నడు ఉంటుంది? అది ఆల్రెడీ ఆన్సర్ అయితే ఇచ్చాను కదా మేడం. ఎన్నడు ఉంటుంది? ఎన్ని అడుగు ఉంటుంది? హైటా? పుట్టినప్పుడా? 4 feet, అరౌండ్ 4 feet ఉంటుంది. జిరాఫీ పుట్టినప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది? అడుగులా? అడుగులు వేసి ఉంటుందా, లేదంటే ఎన్ని అడుగుల హైట్ ఉంటుందా? హైట్ 1 feet ఉండదు, ఎక్కువ ఉంటుంది. మేబీ 4 feet వరకు ఉంటుంది మేడం. 6 feet ఆన్సర్. 6 feet. ఓకే. అండ్ మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, అది పర్స్. రైట్. అమ్మాయిలు చేత పట్టుకొని చూపించుకుంటారు, అబ్బాయిలు యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా. మర్కీస్ మీడియా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ మంకీస్ వీడియోస్. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. మంకీస్ మీడియా. మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మంకీస్ మీడియా. థ్యాంక్ యూ. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.